మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్నికల కోడ్ వచ్చేసింది. సో ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రతి చోట తనిఖీలు జరుపుతున్నారు. ఇక్కడ మనం ఈ రోడ్లో దానవాయి పార్క్ రోడ్లో ఉన్నాము. సో సార్, తనిఖీలు ఎలా సాగుతున్నాయి, ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఇది గత నెల 15వ తారీఖు షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి 18వ తారీఖు నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో మనం ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో మనం ఏర్పాటు చేశారు. దాంట్లో 12 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలలో నేను వన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీము. నాకు వచ్చేసి ఖమ్మం మున్సిపాలిటీలోని 1వ పోలీస్ స్టేషన్, 3వ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇవన్నీ లొకేషన్స్ అన్నీ కూడా నా లొకేషన్స్ కింద వస్తాయి. ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా సివిజిల్ యాప్లో వచ్చినటువంటి కంప్లైంట్స్ కావచ్చు, అట్లాగే ఎక్కడన్నా అక్రమ మద్యమం కావచ్చు, ఎక్కడన్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ అక్కడ మన కలెక్టరేట్ నుంచి వస్తుంది. దాని ప్రకారం మేము అక్కడికి వెళ్ళి అది సీజ్ చేసేటువంటి అవకాశం మాకు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మాకు అలాంటి కంప్లైంట్స్ ఏమి లేనప్పుడు ఇట్లాంటి ఎక్కడైతే అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నటువంటి రోడ్స్లలో మేము తనిఖీలు చేపట్టి వెహికల్స్ అన్నీ కూడా తరోగా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా వచ్చే మే 13 పోలింగ్ తేదీ వరకు ఈ తనిఖీలు అనేవి కొనసాగుతాయి. ముఖ్యంగా బెల్ట్ షాపుల మద్యం అనేది మనకు ఎక్కువ శాతం దొరికినాయి. ఇంకా క్యాష్ అనేది ఇంతవరకు అయితే మా టీంకి అయితే ఇంతవరకు ఎలాంటి క్యాష్ నగదు అనేది ఇంతవరకు పట్టుబడలేదు. ఓన్లీ మద్యం మాత్రమే మేము పట్టుకోగలిగినాము. ఎక్కడైతే బెల్ట్ షాపులలో ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి అమ్మొద్దని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎక్కడైతే కొన్ని బెల్ట్ షాపులలో మద్యం ఉందని మాకు సమాచారం వచ్చిన చోట మేము ఆ మద్యంలను సీజ్ చేసి ఎక్సైజ్ శాఖకు అప్పచెప్పడం జరిగింది. క్యాష్ అయితే ఇంతవరకు ఎలాంటి నగదు అయితే ఇక్కడ మా టీంకి అయితే దొరకలేదు ఇంతవరకు జిల్లాలో. సార్, ఇప్పుడు కొంతమంది ట్రాన్సాక్షన్స్ కోసం నగదు పట్టుకెళ్తూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు మీరు చెప్తారు? దాని మీద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కలెక్టర్ గారి. వాళ్ళు అయితే వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ పెళ్లి పనుల కోసమో, బంగారం కొనడం కోసమో, ఇతరత్ర ఏదైనా వస్తువులు కొనడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన తగిన ప్రూఫ్ ఉంటే చూపెట్టేసి మనం వెళ్ళిపోవచ్చు. ఏదైనా ఎలక్షన్ పరంగా ఎలక్షన్ ఏజెంట్ కానీ, ఎలక్షన్ కంటెస్టెంట్ క్యాండిడేట్ కానీ వాళ్ళకి సంబంధించిన పార్టీ ఫండ్ అని తెలిసినప్పుడు మాత్రమే సీజ్ చేయడం జరుగుతుంది. ఇతరత్ర వ్యక్తిగత పనుల గురించి మనకు వాళ్ళకి సంబంధిత ప్రూఫ్ అనేది చూపిస్తే మనం వదిలిపెట్టడం జరుగుతుంది. ఒకవేళ మేము సీజ్ చేసినప్పటికీ వాళ్ళ కమిటీ ఉంటుంది కలెక్టరేట్లో. ఆ కమిటీకి తర్వాతనైనా అప్పటికప్పుడు మేము పట్టుకున్నప్పుడు వారి దగ్గర లేకున్నా కూడా తర్వాత అయినా 1 or 2 డేస్లో వాళ్ళు ఆ కమిటీ ముందు తగిన ప్రూఫ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి వాళ్ళ క్యాష్ అనేది రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.